హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఎట్ కువైట్. ఇంక ఇది బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది ఇండియాకి. సంతోషాలన్నీ మా గుండెల్లో, బాధలన్నీ మా పంటి కింద పెట్టుకొని సెండ్ ఆఫ్ ఇచ్చే టైం అన్నమాట. మాతో పాటు మా తమ్ముడు బెంగళూరు వరకు వచ్చిన్నాడు. రిటర్న్లో మాత్రం నేను ఎవరిని ఎక్స్పెక్ట్ చేయను, ఎయిర్పోర్ట్కి మాత్రం మా తమ్ముడు రావాలి అని కోరుకుంటాను. సో అట్లనే మా తమ్ముడు నేను ఫస్ట్ రాను అన్నాడు. కానీ నాకు తెలియకుండా టికెట్ బుక్ చేసుకొని లాస్ట్లో నేను వస్తున్నానని చెప్తున్నాడు. మా తమ్ముడు నాకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడనమాట. సో అట్లా మా తమ్ముడిని తీసుకొని మేము వచ్చిన్నాము. ఇంకా ఇది మేము ఎయిర్పోర్ట్లోకి ఇంకా లగేజ్ అంతా వేసేసి ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ టైం నేను 100% నేను చెప్తున్నాను, బెంగళూరు ఈజ్ ద బెస్ట్ టు ట్రావెల్. చెక్కింగ్ కానీ ఏమీ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అన్లెస్ మనం ఏమీ తీసుకెళ్లకుండా, ఎక్స్ట్రా తీసుకెళ్లకుండా, మనం ఏమి తీసుకెళ్ళకూడనివి తీసుకెళ్లకుండా, కస్టమ్స్కి ఇబ్బంది లేకుండా ఉన్నంతవరకు మాత్రం మనం ట్రావెల్ చేయొచ్చు. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఈజ్ ద బెస్ట్. మేము ఇది ఫస్ట్ టైం టెర్మినల్ 2 అనేది నుంచి ట్రావెల్ చేయటము. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇది ఓపెన్ లేదు. బెంగళూరు ఎంత గ్రీనరీగా ఉంటుందో 2 టైమ్స్గా ఉంది నాకు చూస్తే. ఆ లైటింగ్ కానీ, ఆ వుడ్ డెకరేషన్ కానీ, ఆ ప్లాంట్స్ నేను ఫస్ట్ మేము చూసి అసలు అది రియల్ కాదు, ప్లాస్టిక్ అనుకున్నాను. నేను దగ్గరికి వెళ్ళి పట్టుకొని చూసేంత వరకు కూడా నేను నమ్మలేకపోయాను అది రియల్ ప్లాంట్స్ అని. చాలా చాలా బాగుందన్నమాట. లోపల కొంత ఫోటో సెక్షన్ కూడా పెట్టున్నారు, అది కూడా బాగుంది. మా హోల్ జర్నీలో అద్వైతే ఎక్కువ ట్రాలీని హ్యాండిల్ చేస్తున్నాడు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో మేము రిటర్న్ వచ్చిన తర్వాత మా బ్యాగ్స్ అన్ని నీట్గా ప్యాక్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ జర్నీ ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని తలుచుకుంటూ ఆ బ్యాగ్స్ని నీట్గా సర్దేసి పైన పెట్టేసి మా డైలీ రొటీన్లో మేము ఇంకా వచ్చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.